హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు ఈ ఛానల్‌లో మనము బిగ్ బాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము కాబట్టి రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అలానే నేను చేసే వీడియోస్ మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేసే రోజైతే ఆసన్నమైందన్నమాట. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది. 7:00 స్టార్ట్ చేస్తే 10:15 అట్లా అయిపోయిందన్నమాట. నిజంగా చాలా బాగుందన్నమాట. మరి మీలో ఎందరికీ ఈ లాంచ్ ఈవెంట్ అనేది ఎందులో అంటే ఎవరికి ఎంత నచ్చిందో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలానే 14 మెంబర్స్ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాము. 14 మెంబర్స్ అయితే హౌస్‌లోకి వస్తారని చెప్పేసి. అందులో ఎవరు బాగున్నారని మనం నెక్స్ట్ వీడియోలో మొత్తం మాట్లాడుకుంటుంటాము. సో వాళ్ళ గురించి కూడా మీ ఒపీనియన్ అయితే కింద షేర్ చేసుకోండి. నిజంగా నాకు ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాతకైతే స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు. సో సీజన్ 8 అంటే ఇన్ఫినిటీ అంటే లిమిట్‌లెస్ అని చెప్పేసి. సో ఏది కూడా ఒక లిమిట్ అంటూ ఉండదు. ఏదైనా కూడా అన్‌లిమిటెడ్ అని చెప్పేసి. అది క్రైయా, లేకుంటే సాడా, హ్యాపీయా, ఎమోషనల్, ఫైట్, వాటెవర్ ఏదైనా కూడా లిమిట్‌లెస్‌గానే ఇస్తారనమాట ఫ్రమ్ బిగ్ బాస్ నుంచి. అయితే మనకి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు నిజంగా అదే అనిపించిందనమాట. ట్విస్ట్‌లకు చోటు లేదు, అంటే కొదువ లేదు. టర్న్స్ అంటారు. నెక్స్ట్ ఏది చూసుకున్నా కూడా ప్రతీది కూడా ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినోళ్ళకు అర్థమై ఉంటది. అలానే ఇప్పుడు నేను మాక్సిమం చూసే ప్రయత్నం చేయండి వీడియో. లేకుంటే ఒకవేళ మరీ లెంత్ అనుకుంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని కూడా చూసే ప్రయత్నం చేయండి. నిజంగా వీడియో అయితే చాలా బాగుంటదనమాట. అందులో వచ్చేసి నాకు చిన్నపాటి డౌట్ వచ్చింది. సో డౌట్ ఏంటిదన్నది మీకు ఇప్పుడు చెప్తాను నేను. బట్ లాస్ట్‌లో మీరు కామెంట్ చేయండి. లేకుంటే మధ్యలో మీకు అర్థమైతే మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం అనుకున్నాం. ఇంతకుముందుకు వీడియో కూడా ఒకటి ఫస్ట్ మనకు ప్రోమో వచ్చిన తర్వాతకి నేను ఒక వీడియో పెట్టేసాననమాట. ఈ ప్రోమో రివ్యూ గురించి. ఆ ప్రోమో రివ్యూ గురించి ఏంటిదంటే, సో ఇంతకుముందుకు కంటెస్టెంట్స్ ఎవరొచ్చినా కూడా వన్ బై వన్ హౌస్‌లోకి ఎళ్ళేవాళ్ళనమాట. కాకపోతే ఈసారి అలా కాకుండా బడ్డీ విత్ ఒక పేరుతోటి ఒక ఆడ, ఒక మగ కంటెస్టెంట్స్‌నైతే హౌస్‌లోకి తీసుకొచ్చేసి, అంటే ఒకరి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాతకి తనని పక్కకు తీసుకెళ్ళి, అంటే పక్కకు పెట్టి నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ తోటి మళ్ళా ఏవీ షూట్ ఉంటే ఏవీ లేకుంటే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే డాన్స్ పర్ఫార్మెన్స్ తోడైతే మొత్తం కంప్లీట్ చేసినాక ఇద్దరితో మాట్లాడిచ్చి వాళ్ళను లోపలికి పంపిల్లనమాట. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటిదంటే, సో ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఏ పర్సన్ అయినా కూడా నెక్స్ట్ తన పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ జరిగిందేంటిదంటే మొత్తానికి 14 పేర్స్ కాబట్టి, అంటే 14 కంటెస్టెంట్స్ అంటే 7 పేర్స్. అయితే ఫస్ట్ పేర్‌కి ఇంకా ఆల్మోస్ట్ మనకు బ్యాక్‌లో 6 పేర్స్ ఉంటాయి కాబట్టి, ఇంకా 5 మెంబర్స్ ఇక్కడ మగవాళ్ళుంటారు మొత్తం. ఆల్రెడీ ఇక్కడ ఒక పర్సన్ అయిపోయిండంటే ఇంకా 6 మెంబర్స్ మగవాళ్ళుంటారు కాబట్టి వాళ్ళకు చూజ్ చేసుకునే అవకాశం ఉంటది. బట్ ఈ 12థ్ పేర్ మనకి ఏదైతే ఈ 6థ్ పేర్ అయిపోయిన తర్వాతకి 7థ్ పేర్ కూడా ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారో నాకు అర్థం కాలే. మీకు అర్థం కాకపోతే మళ్ళొకసారి చెప్తానండి. సో ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చిందనుకోండి. ఫస్ట్ వచ్చింది ఎవరు? ఫస్ట్ ఒక పర్సన్ వచ్చిల్లు. ఒక కంటెస్టెంట్. ఒక లేడీ కంటెస్టెంట్ వచ్చింది. ఈ లేడీ కంటెస్టెంట్ వచ్చిన తర్వాతకి తను హౌస్‌లోకి వెళ్తుంటే నాకు సార్ మళ్ళీ పిలిచి, సో ఈసారి సింగిల్‌గా వెళ్ళేది కాదు. ఈసారి ఖచ్చితంగా ఒక బడ్డీతోటెళ్ళాలి. ఈసారి ఈ సీజన్ మొత్తము చాలా ట్విస్టులుంటాయి, టర్న్స్ ఉంటాయని చెప్పేసిండు. చెప్పిన తర్వాతకి తన బడ్డీ తనే చూజ్ చేసుకోవాలి. సో ఏ విధంగా చూజ్ చేసుకోవాలంటే, ఒక ఫ్రేమ్ ఉంటదనమాట. వాటి పైన కలర్స్ ఉంటాయి. సో అందులో తనకు నచ్చిన కలర్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని బ్యాక్‌లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయనమాట. సో ఆ క్వాలిటీస్ తోటి ఉన్న పర్సన్ అనేది నెక్స్ట్ వస్తాడు. నెక్స్ట్ మేల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తాడనమాట. సో ఏవి ఉంటే ఏవి, లేకుంటే డాన్స్ ఉంటే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటది. ఇట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అంటే సిక్స్త్ అయిపోయిన తర్వాతకి ఎన్ని మొత్తం కంటెస్టెంట్స్ వస్తారు? 12 కంటెస్టెంట్స్ వస్తారనమాట. సో లాస్ట్ మిగిలేది ఎవరు? 13, 14థ్. అప్పుడు ఒకవేళ మేల్ కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫీమేల్ కంటెస్టెంటే వస్తది. అయితే మనకు వచ్చిందే మొత్తం 14 మెంబర్స్ అప్పుడు. మరి 3 కలర్స్ ఎందుకు? ఆ 3 కలర్స్‌లో ఎవరొచ్చినా ఒకటే కంటెస్టెంట్ వస్తదా? లేకపోతే ఆ కలర్ సెట్ చేసుకోకపోతే మిగతా కలర్స్ నుంచి వేరే కంటెస్టెంట్స్ వస్తారా అని నాకు డౌటు. మీకేమైనా ఐడియా ఉంటే మేబీ ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు దాని గురించి ఏమైనా ఐడియా ఉంటే పెట్టండి. కింద కామెంట్ చేయండి. నేను అనుకుంటున్నా మేబీ ఇది ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకుంటా కాబట్టి, అలా అవకాశం ఉండి వీళ్ళని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి తీసుకొచ్చే ఆలోచన ఉందని నేను అనుకుంటున్నా. అలానే ఇది కూడా చిన్నపాటి డౌట్ ఉంది కాబట్టి, ఆ డౌట్ మీరు క్లారిఫై చేసే ప్రయత్నం చేయండి. ఇక మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో నాకైతే ఫస్ట్ ఈ సీజన్ అంటే మనకు స్టార్ట్ అవ్వడం షో అయితే, సో ఫస్ట్ అయితే ఒక కల్కి థీమ్ తోటైతే స్టార్ట్ అయిపోయిందనమాట. సో స్టార్ట్ అవుతూ ఈ లోగో 8ని అయితే రివీల్ చేస్తున్న ఆ మొత్తం గ్రాఫిక్స్ అయితే నాకు చాలా బాగుందనమాట. మస్తు బాగా నచ్చింది. సో నెక్స్ట్ నాగార్జున సార్ ఎంట్రీ ఇచ్చిండు. సో ఎక్కడంటే దేవర ఫియర్ సాంగ్ తోటైతే తన ఎంట్రీ, అలానే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిండు. బట్ ఎక్కువసేపు లేదు. సో మామూలు మూమెంట్స్ తోటైతే తన డాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాతకి హోమ్ టూర్ చేసిండనమాట. సో బిగ్ బాస్ హోమ్ టూర్ చేసిండు. చేసుకుంటూనే నాగ్ సార్ చెప్పిండు కదా! ఈసారి 'బిగ్ బాస్ హోమ్ టూర్' అనేది నేచర్‌ని బేస్ చేసుకొని డిజైన్ చేశాడని చెప్పిండు. ఇంకోటేందంటే, సో హౌస్‌లోకెళ్ళిన తర్వాతకి సో ఎలాగూ
గార్డెన్ ఏరియా ఉంటది. సో, ఈ గార్డెన్ ఏరియా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ కామన్‌గా టాస్క్‌లు జరుగుతాయన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రతి కంటెస్టెంట్స్ కూడా ఫైట్ చేసుకుంటారు. లైక్ ఏ బుల్స్ అనుకుంటా మాట్లాడుతుంటే, అప్పుడు ఆ పక్కన బుల్‌కి సంబంధించినటువంటి సీజీ వచ్చింది. సూపర్ అబ్బా! నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఎంటైర్ ఇప్పుడు ఎక్కడైతే నాగ్ సార్ ఎక్కడికైతే ఎళ్లి ఒక ప్లేస్‌కెళ్ళి ఆ ప్లేస్ గురించి మాట్లాడుతుంటే, అక్కడ ఒక జంతువుతోటి పోల్చాడనమాట. సో, అక్కడ ఆ జంతువు పోల్చినప్పుడు, ఆ జంతువుకి సంబంధించిన యానిమేటెడ్ సీజీ అనేది అక్కడ వచ్చిందనమాట. నిజంగా మీరు చూసినట్లుంటే ఖచ్చితంగా బావుంటది. మీరెవరైనా చూసుంటే కింద కామెంట్ చేయండి. సో, దీని తర్వాతకి ఎలానే మనం స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఖచ్చితంగా ఒక ఇన్ఫినిటీ రూమ్ అనేది ఉంటదని చెప్పేసి, సో, ఆ ఇన్ఫినిటీ రూమ్ కూడా హౌస్‌లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ రూము. సో, ఈ రెస్ట్ రూమ్ దేనికి సంబంధించి కామన్‌గా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్ అప్ అవ్వడం అయితే, అలానే కుళ్ళు, కుతంత్రాలు కన్నింగ్ ప్లాన్స్ ఏం చేసుకోవాలనుకుంటే ఇక్కడనే జరుగుతారు. సో, ఇక్కడనే మొసళ్ళ లెక్క ఇక్కడ వీళ్ళు ఈ ప్లాన్స్ చేస్తారన్నమాట అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా అక్కడ ఆ క్రొకడైల్ సంబంధించినటువంటి సీజీ అయితే వచ్చింది. అది కూడా చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రూమ్స్ గురించి. సో, గోల్డెన్ రూమ్ ఉందని చెప్పేసి చెప్పుకుంటా. సో, అది జిరాఫీ యానిమల్ లెక్క ఉంటది. అవకాశము అవకాశము అందుకోవడానికి యూజ్ చేసుకునే రూము గోల్డెన్ రూమ్ అనమాట. సో, ఇది గోల్డెన్ రూమ్ దేని గురించి అంటే వీళ్ళ డిస్కషన్స్ అనమాట. ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ ఎలా ఆడాలి అని చెప్పేసి మాట్లాడుకొని, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని లయన్స్ లెక్క కావాలని చెప్పేసి ఈ గోల్డెన్ రూమ్ ఏమో జిరాఫీ లెక్క ఉంటే అవకాశాన్ని అందుకోవాలని చెప్పేసి దాని గురించి అర్థం వచ్చే విధంగా. అలానే గోల్డెన్ రూమ్‌లో కూడా పక్కన ఒక మిర్రర్‌లో ఒక యానిమేషన్ ఉందన్నమాట సింహంది. సో, వచ్చిన అవకాశాన్ని వదలకుండా పట్టుకొని సింహంలాగా దర్జాగా ఉండాలని చెప్పే విధంగా అయితే నాగ్ సార్ అక్కడ చెప్పిండు. సో, దీని తర్వాతకి లివింగ్ ఏరియా అనమాట. సో, లివింగ్ ఏరియాల సో, నాగ్ సారు కామన్‌గా అందరూ జరుగుతుంటారు. ఇక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వాళ్ళు పులి లెక్క ఫీల్ అయితారు. బట్ ఇక్కడ పులి ఎవరు, పిల్లి ఎవరు అనేది చెప్పేది నేనే హౌస్ మేట్స్ తోటి అనేతని నాగ్ సార్ చెప్పిండు. సో, దీని తర్వాతకి నెక్స్ట్ బెడ్‌రూమ్స్ గురించనమాట. సో, బెడ్‌రూమ్ వచ్చేసి ఒకటి బటర్‌ఫ్లై రూమ్ అనమాట. సో, బటర్‌ఫ్లై వచ్చేసి లక్ ఉండాలి. అలానే కష్టము. సో, 2 కలిసుంటే ఇక్కడ ఉంటారని చెప్పేసి దాని గురించి చెప్పిండు. అలానే పికాక్ రూము. సో, అక్కడ అది యాక్షన్ రూమ్ అనమాట. ఇక్కడ స్ట్రెంత్ అండ్ పవర్. సో, ఇక్కడనే టాస్క్‌లు ఆడతారు. వేరే వేరే టాస్క్‌లు. సో, లోపల ఆడే టాస్క్‌లు ఏమైనా ఉంటే ఇక్కడ ఆడతారనమాట. అలా నెక్స్ట్ జీబ్రా రూము. సో, ఎవరికీ వంగదు. అలానే లొంగిపోదని చెప్పేసి దాని గురించి చెప్పిళ్ళు. ఇంకోటేంటంటే కిచెన్ ఏరియా. సో, కిచెన్ ఏరియాకొచ్చేసరికి అక్కడ మంకీస్ ఎవరికైనా ఆకలైనా సో, దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టము. ఒక్కోసారి అనుకున్న టైంకి తినకపోవచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరు కూడా ఈ కోతులు లెక్క గొడవలు పెట్టుకుంటూ, అరుస్తుంటూ మొత్తం కీస్ కీస్ అని సౌండ్ చేసేది మొత్తము ఈ కిచెన్ నుంచి ఏరియా కాబట్టి అని చెప్పేసి చెప్పుకుంటూ సో, పక్కన యాజ్ యూజువల్‌గా అక్కడ మంకీకి సంబంధించినటువంటి ఒక సీజ్ అయితే ప్లే అయిపోయింది. నెక్స్ట్ కన్ఫెషన్ రూము కామన్‌గా ఇక్కడ హౌస్‌మేట్స్‌కి ఏ కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కూడా జెన్యూన్‌గా లోపల మాస్క్ ఏసినట్టు కాకుండా ఇక్కడ ఈ కన్ఫెషన్ రూమ్‌లో వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడేది ఇక్కడనే. వీళ్ళని బట్టి మేము డిసిషన్ తీసుకొని మేము చెప్తాం అని చెప్పేసి చెప్పిండు. ఎందుకంటే కామన్‌గా కన్ఫెషన్ రూమ్‌లో కంటెస్టెంట్స్‌కి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కన్ఫెషన్ రూమ్‌కి బిగ్ బాస్ పిలవడము. సో, దాని ద్వారా వాళ్ళకేమైనా ఇష్యూ అయినా కూడా చెప్తాదనమాట. 1 సెకండ్. సో, ఇక మనము 14 మెంబర్స్ కంటెస్టెంట్స్‌కి అయితే 'బిగ్ బాస్' 8లోకి వచ్చింది కాబట్టి, మరి ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కాకపోతే ఇప్పుడు అఫీషియల్‌గా వచ్చినాయి కాబట్టి, ఆ కంటెస్టెంట్స్ ఎవరని చెప్పేసి మనం ఇప్పుడు ముందు మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ ఎవరొచ్చిళ్ళు, సెకండ్ ఎవరొచ్చిళ్ళు, అలానే ఏ విధంగా ప్రాసెస్ జరిగిందని మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చింది ఎవరంటే యష్మి గౌడ. ఈ కంటెస్టెంట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినామనమాట. ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ అని చెప్పేసి ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8లోకి. సో, తను వచ్చింది. అలానే ఈమె పర్ఫార్మెన్స్ కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చిందనమాట హౌస్‌లోకి. అలానే ఈమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో, తర్వాత నాగ్ సార్ ఎలాగో ఫ్లర్టింగ్ చేస్తాడు కామన్‌గా ఎవరైనా వచ్చినా కూడా పొగుడుతారు కాబట్టి, సో, తనైతే చూడ్డానికి ఫ్లవర్ లాగా ఉంది. కాకపోతే ఫైర్ అని చెప్పేసి తన గురించి మాట్లాడడం జరిగింది. అలానే ఈమెకేది నీకు బాగా ఇష్టమైన నువ్వు ఏది బాగా ఇష్టంగా నువ్వు తింటావని చెప్పేసినప్పుడు, సార్ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నాగ్ సార్‌తో చెప్పినప్పుడు తనకు ముందు కొన్ని ఫ్లేవర్స్ తోటి బిర్యానీస్ పెట్టినాయనమాట. రకరకాల ఫ్లేవర్స్‌తో బిర్యానీ ఉంటే వాటిలో నువ్వు టేస్ట్ చేయాలని చెప్పేసి తన కళ్ళకైతే గంతలు కట్టి చేయిచ్చిళ్ళు. బట్ కొన్ని చేసింది. కొన్ని వాటి పేర్లు చెప్పడంలో విఫలం అయిపోయింది. సో, తర్వాతకి హౌస్‌లోకి వెళ్ళమని చెప్పిండు. అలానే కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాతకి మళ్ళీ చెప్పిండు. లేదు, లేదు నువ్వు ఒక్కదానివే కాదు హౌస్‌లోకెళ్ళేది. ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8 కాబట్టి ఇక్కడ అంతా ట్విస్ట్‌లు, టర్న్స్ ప్రతి ఒక్కటి కూడా సస్పెన్స్ అన్నీ ఉంటాయి. వెరైటీగా ఉంటాయి కాబట్టి ఈసారి 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్ళేది ఒకరే కాదు. నీతోటి ఇంకో బడ్డీ కూడా ఎళ్తారని చెప్పేసి, అలానే ఆ బడ్డీని సెలెక్ట్ చేసుకునేది నువ్వే. నీ చేతుల్లోనే ఉంది. ఎలాంటి బడ్డీ నీకు కావాలో అని చెప్పేసి. సో, అప్పుడు చెప్పాగా ఇంతకుముందుకు సో, ఒక డోర్ ఓపెన్ అయిద్ది. ఓపెన్ అయిన తర్వాతకి 3 ఫ్రేమ్స్‌కి ఒక ఫ్రేమ్ ఉంటదనమాట. సో, 3 కలర్స్ ఉంటాయి. అందులో వాళ్ళకి ఇష్టమైన కలర్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. దాని వెనక ఏముంటది వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయనమాట. అంటే వాళ్ళ స్వభావాలు ఏ విధంగా ఉంటారని చెప్పేసి ఉంటది. సో, దానికి తగ్గట్టు పర్సన్ అయితే తీసుకొచ్చిళ్ళు. అప్పుడు ఆమె సెలెక్ట్ చేసిన పర్సన్‌కి ఎవరంటే అప్పుడు నిఖిల్ ఎంటర్ అయిండనమాట. సో, నిఖిల్ తన పలానా నాకు లక్షణాలు కావాలన్న పర్సన్ అని చెప్పేసి చూసి చెప్పినప్పుడు
సో దానికి రిలేటెడ్ ఉన్న ఎవరైతే బిహేవియర్ ఉంటుందో ఆ పర్సన్ నిఖిల్. సో తనైతే డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చిందనమాట. సో 'యాంగ్రీ చీతా' సాంగ్ అంటే 'ఓజీ' నుంచి పవన్ కళ్యాణ్ సంబంధించిన మూవీ 'ఓజీ' నుంచి అయితే మనోడు పర్ఫార్మెన్స్ ఇచ్చిననమాట. సో వీళ్ళిద్దరిని డైరెక్ట్ ఫస్ట్ పేరు 'బిగ్ బాస్' హౌస్‌లోకి పంపించిండు. సో దీని తర్వాతకి కామన్‌గా ఇంకో పాయింట్ ఏందంటే ఇక్కడ కొందరికి ఏవీస్ ఉంటాయి, కొందరికి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటది. సో ప్రతిసారి మనం చూస్తున్నాము. సో డాన్స్ అనేది వాళ్ళు ఏసే దాన్ని బట్టి ఉంటది. అలానే ఏవీస్ కొన్ని చాలా సాడ్‌గా ఉంటాయన్నమాట చూడడానికి. సో అందులో కూడా నాకు అనిపించినది ఇట్లా అభయ్ నవీన్. సో తనది థర్డ్ కంటెస్టెంట్‌గా సో వచ్చినప్పుడు తనది ఏవి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. బట్ తన ఏవి అయితే చాలా బాగా అనిపించిందనమాట. సో చెప్పినాం కదా పెళ్లి చూపులలో వన్ ఆఫ్ ది 3 పర్సన్స్‌లలో ఒక సెకండ్ అనమాట. థర్డ్ పర్సన్ ఇతను 'ప్రియదర్శి', 'విజయ్ దేవరకొండ' లేకుంటే థర్డ్ పర్సన్ ఇతడు. బట్ ఏవైతే చాలా బాగుంది. సో మనోడు సెలెక్ట్ చేసుకున్నాడు. వేరొక కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు తనకు పేరుగా అయితే వచ్చింది 'ప్రేరణ'. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ 'కృష్ణ ముకుంద మురారి' అని చెప్పేసి ఒక సీరియల్ మీకు చెప్పిన ఇంతకుముందు కూడా. సో అందులో ఇద్దరు లీడ్ యాక్టర్స్ ఎవరు ఇక్కడ 'యష్మి గౌడ' అండ్ 'ప్రేరణ'. సో 'ప్రేరణ' వచ్చేసి ఒక గుడ్ క్యారెక్టర్ చేస్తే ఇక్కడ 'యష్మి గౌడ్' ఏమో సో నెగెటివ్ రోల్ ఉందనమాట. ఇద్దరు మెయిన్ క్యారెక్టర్సే. వాళ్ళిద్దరు కూడా హౌస్‌లోకి వచ్చిళ్ళు. నాకు అనిపించింది ఇంకోటి ఈమె వాయిస్ ఉంటుంటే అబ్బా నాకు 'కలర్స్ స్వాతి' సేమ్ ఆ వాయిస్ ఈమె వాయిస్ అయితే సేమ్ అనిపించిందనమాట. సో మీకు ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇద్దరు సేమ్ కోతిగా ఎక్కువ యాక్టివ్‌గా ఉంది. సో చాలా టాకెటివ్ పర్సన్ అనమాట. చాలా యాక్టివ్‌గా ఉంది. సో చిన్నగా ఏదైనా టాస్క్ ఇచ్చినా కూడా ముందే ఎప్పుడెప్పుడు చేయాలి. సో అలాంటి క్యూరియాసిటీ అయితే సో ఈ అమ్మాయికైతే ఉందనైతే నాకు అనిపించింది. మరి చూద్దాం ముందు ఎట్లుందన్నది. ఇంకొకటి ఇక్కడ మనకు చిన్నపాటి సీక్రెట్ ఏందంటే హీరోయిన్ 'రష్మిక' అండ్ 'ప్రేరణ' ఇద్దరు రూమ్‌మేట్స్ అంట. సో దీని తర్వాతకి సో 'రానా' అండ్ 'నివేదిత థామస్' అలానే 'విశ్వ' సో వీళ్ళు ముగ్గురు వాళ్ళ మూవీ లేటెస్ట్ మూవీ 35 ఒక చిన్న కథ కాదని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ప్రమోషన్‌లో వచ్చిళ్ళు. అలానే ఈ ఫస్ట్ 2 పేర్స్ అయితే హౌస్‌లోకి వెళ్ళిళ్ళు కాబట్టి వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చిండు. సో పేరుగా 'రానా' అండ్ 'నివేద' హౌస్‌లోకి వెళ్ళిళ్ళు. సో వీళ్ళతోటి ఒక గేమ్ ఆడిపించిందనమాట 'రానా' అండ్ 'నివేద'. సో ఆ గేమ్ ఏంటిదంటే బాటిల్స్ ఉంటాయి. ఇద్దరికో బాటిల్స్ ఉంటాయి. ఈ టీమ్ నుంచి ఇద్దరు ఆడాలి. ఈ టీమ్ నుంచి ఇద్దరు ఆడాలి. సో 1 బై 1 ఆడాలనమాట. బాటిల్ ఉంటది. చిన్న స్టేజ్ లెక్క ఒక టేబుల్ ఉంటది. అలానే ముందు ఒక టేబుల్ ఉంటది. ఒక కాయిన్ ఉంటదనమాట. సో ఇట్లా వేసి ఫ్లిప్ చేయాలనమాట. సో కరెక్ట్ ఇట్లా పైనుంచి పడి మళ్ళీ సేమ్ అట్నే పడితే వీళ్ళు అక్కడ ఉన్న కాయిన్‌ని తీసుకొచ్చి ముందుకు పెట్టుకోవాలి. అట్లా ఒక రెడ్ బార్డర్ ఉంటది. సో ఇట్లా పడేసిన తర్వాతకి ఎవరైతే రెడ్ బార్డర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పర్సన్ రావాలి. సేమ్ వాళ్ళు అదే పర్సన్ చేయాలి. ఎక్కడైతే కాయిన్ ఉంటుందో సేమ్ అదే ప్లేస్‌కి తీసుకెళ్ళాలి. సో అట్లా ఎవరైతే ముందు చేస్తారో వాళ్ళు విన్ విన్ అయినట్టు. సో ఈ గేమ్‌లో అయితే ఆడింది ఈ టాస్క్‌లో యష్మి గౌడ్ అండ్ నిఖిల్ అయితే గెలిచిరనమాట. సో తర్వాతకి ఇక్కడ వచ్చి చెప్పిండు నాకు సార్ ఏం చెప్పిండంటే సో ప్రతిసారి ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే ఒక గుడ్ న్యూస్ ఉంటది. ఒక బ్యాడ్ న్యూస్ ఉంటది. అయితే వీళ్ళకు ఓడిపోయిన వాళ్ళకు బ్యాడ్ న్యూస్ ఏం చెప్పిండంటే ఇక్కడి నుంచి ఇక్కడ హౌస్‌లోకి తీసుకెళ్ళిన తర్వాతకి అక్కడ ఒక రెడ్ క్లాత్ ఉంటది. దాన్ని ఓపెన్ దాన్ని కర్టెన్స్ తీసేయమన్నప్పుడు తీసేసిన తర్వాతకి మనం 3 ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 3 ఫ్రేమ్స్‌లలో ఒక ఫ్రేమ్‌ను మీరు ఓపెన్ చేయండి చెప్పేసి అంటే అక్కడ ప్రేరణ ఎళ్లి ఒక ఫ్రేమ్‌ని ఓపెన్ చేసింది. అక్కడ ఏం చూపించిల్లంటే నో క్యాప్టెన్సీ అని చూపించిల్లనమాట. సో దీన్ని బట్టి ఏందంటే నేను చూసినప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది. సో ఈ నో క్యాప్టెన్సీ అనేది ఈ ప్రేరణ అండ్ ఈ అభయ్ నవీన్‌కి ఇద్దరికీ అనుకున్నా. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏందంటే ఈ టెస్ట్ క్యాప్టెన్సీ అనేది ఈసారి అసలు లేదే లేదు. 'బిగ్ బాస్' సీజన్ 8 సంబంధించి క్యాప్టెన్సీ లేదు. దీని ద్వారా ఏమైపోద్దంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండదు మొత్తానికి. ఇంతకుముందుకు ఎట్లుందంటే క్యాప్టెన్సీ ఉంటే వాళ్ళు క్యాప్టెన్ ఉన్నప్పుడు ఈ నామినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ఇమ్యూనిటీ వస్తదనమాట. సో వాళ్ళప్పుడు ఆ నామినేషన్ నుంచి బయటికి పడతారు. సో వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉంటారు ఆ వీక్‌కి. బట్ ఈసారి అట్లా కాదు. ప్రతి ఒక్కరు ఎవ్రీ వీక్ డెఫినెట్‌గా నామినేషన్‌లో ఉంటారు. వాళ్ళు ఆడిన ఆటను బట్టి ఈసారి ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళ ఆట చూసి వాళ్ళకి ఫ్యాన్స్ అయితారో వాళ్ళను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడం తప్పించి ఇక్కడ ఈసారి మనం గట్టిగా ఆడదాము. సో క్యాప్టెన్ అయిదాము. ఇక్కడి నుంచి మనం నామినేషన్‌లో ఈ వీక్ సేవ్ అయిపోతాము. అట్లా అయితే ఏం లేదు. సో ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటిదంటే వీళ్ళకు నో క్యాప్టెన్సీ ఫర్ ఎంటైర్ సీజన్. సో దీని తర్వాతకి నెక్స్ట్ వచ్చిన 5థ్ పర్సన్ 'ఆదిత్య ఓం' లాహిరిలో. సో ఈ మూవీలో హీరో అన్నమాట. మనం ఆల్రెడీ ఇతని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో తనది జస్ట్ ఏవీ వచ్చింది. సో ఏవీ మెయిన్‌గా 'బిగ్ బాస్' రానికి మనోడు మెయిన్‌గా కాన్సెప్ట్ ఏంటంటే సో రీబర్త్ ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ అయిపోతుంది. హడల్స్ వస్తున్నాయి నాకు. రోలర్ కోస్టర్ లెక్క హైట్స్ చూస్తున్నా, డౌన్స్ చూస్తున్నా. బట్ ఈసారి మళ్ళీ నేనంటే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకనే మళ్ళీ ఈసారి 'బిగ్ బాస్' అనే ఒక ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించుకొని నేను మళ్ళీ నా రీబర్త్ అనేది మళ్ళీ నేను చేయడం కోసం వస్తున్నా అని చెప్పేసి చెప్పిండు. సో దీని తర్వాతకి ఈయన సెలెక్ట్ చేసుకున్న ఆ కలర్స్‌ని బట్టి అయితే సోనియా వచ్చిందనమాట. సో తనది డాన్స్ పర్ఫార్మెన్స్. సో వాళ్ళిద్దరిని మళ్ళీ నెక్స్ట్ హౌస్‌లోకి పంపించిర్రు. దీని తర్వాతకి
సెవెంత్ కంటెస్టెంట్‌గా వచ్చింది మన బెజవాడ బేబక్క. సో, తన ఏవి అయితే చాలా ఫన్నీగా ఉందనమాట. అసలుకు చూస్తంటే నాకు ఆల్మోస్ట్ ఒక ట్రోల్ అనమాట. ఆమె పైన ఆమె ట్రోల్ చేసుకుంది. నాకైతే ఏవి చూసినప్పుడు. ఈవెన్ ఆ ట్రోల్‌లో ప్లే అయ్యేంత వరకు కూడా నాగ్ సార్ కూడా ఆల్మోస్ట్ నవ్వుతూనే ఉన్నాడు తప్పించి కూడా ఎక్కడ కూడా సీరియస్ టోన్ అయితే ఎక్కలేదనమాట. అంత ఫన్నీగా ఉంది. అలానే తన ఎంట్రీ. సో, ఏవి అయిపోయిన తర్వాత కామన్‌గా కంటెస్టెంట్‌ని అయితే పిలుస్తారు కదా! అప్పుడు తనను రామ్మ, బేజవాడ, బేబాక అని పిలిచినప్పుడు కూడా తను రాకుండా ఇద్దరు పర్సన్స్ తోటి లవ్ సింబల్స్ తోటి ఒక కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ కార్డ్స్ పంపియడము. సో, ఒక తర్వాతకి ఇది నేను థర్డ్ టైమ్ అడుగుతున్నాను నువ్వు రావాలి అని చెప్పేసి అన్నప్పుడు తను వచ్చినాక సార్ మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేను. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతా అని చెప్పేసి. సో, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చాలా ఫన్నీగా ఉందనమాట. నాకు బాగా నచ్చింది. సో, నెక్స్టు ఎయిత్ కంటెస్టెంట్‌గా వచ్చింది మగజాతి ఆణిముత్యము, మగవాళ్ళ కోసం పోటీ పడే కష్టపడి అంటే ఫైట్ చేసే యాక్టివిస్టు అలానే ఆర్‌జే శేఖర్ భాష. సో, తనొచ్చిండు. అలానే తనొక డైలాగ్ చెప్పిండబ్బా! చాలా బాగుందనమాట. సో, 'బిగ్ బాస్ నన్ను శత్రువుగా చూస్తే టైటిలే పట్టుకెళ్తా. ఎందుకంటే ఈసారి 'బిగ్ బాస్ 8' అని చెప్పేసి. 'బిగ్ బాస్ 8 ట్రోఫీ 8' అని చెప్పేసి. సో, ఇలా కాన్సెప్ట్ అర్థమైపోయిందా? సో, తనను శత్రువు అంటే ఎవరు? శత్రువు అంటే ఇంగ్లీష్‌లో ఎనిమి కదా! సో, తనను శత్రువుగా చూస్తే టైటిల్ తీసుకెళ్తా. కిందేంటిది? ఈసారి 'బిగ్ బాస్ 8 8' సో, 8 అని చెప్పేసి తెలుగులో ఉంది. అందులో వచ్చేసి 8 అంటే మళ్ళీ ఇంగ్లీష్‌లో ఎనిమి. కాబట్టి శత్రువు అనమాట. సో, ఆ విధంగా అర్థం చేసుకున్నాను. నాకు అసలు కూడా ముందు అర్థం కాలే. కాకపోతే తర్వాతకి అర్థమైపోయింది. అబ్బబ్బా! బాగా చెప్పినావు అబ్బా! అని చెప్పేసి అన్నట్టు నాకు అనిపించింది. అలానే వీళ్ళిద్దరు కూడా ఒక పేరు కూడా పెట్టుకున్నాడు ఆల్రెడీ. పేరేంటిదంటే బక్క, బేబక్క అంట. సో, వాళ్ళిద్దరి పేరు. నెక్స్ట్ నైన్త్ కంటెస్టెంట్‌గా కిరాక్సీతో వచ్చింది. ఈమె గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందుకు. సో, ఏవి వచ్చింది. బాగానే ఉంది. తన ఏవి కూడా బాగానే ఉంది. అలానే సో, నీ గురించి నువ్వు చెప్పుకున్నప్పుడు ఏం చెప్పిందంటే స్ట్రాంగ్, కేరింగ్ అండ్ కాన్ఫిడెన్స్ అయితే నా మీద నాకు చాలా ఉంటదని చెప్పేసి చెప్పింది. సో, ఈమెకు పేరుగా వచ్చింది నాగమణికంట. సో, ఇతనిది కూడా ఏవి నో డాన్స్ పర్ఫార్మెన్స్. సో, చిన్నప్పుడే కొన్ని రోజులు అంటే ఫస్ట్ వాళ్ళ నాన్న చనిపోవడం, తర్వాతకి వాళ్ళ అమ్మ వేరే పర్సన్‌ని పెళ్లి చేసుకోవడం, తర్వాతకి వాళ్ళ అమ్మ క్యాన్సర్ వచ్చి చచ్చిపోవడం. సో, తనది ఏవి కూడా కొంచెం చూడటానికి బాధగా అనిపించిందనమాట. సో, లాస్ట్‌కైతే తన హౌస్‌లోకెళ్ళే ముందైతే సో, వాళ్ళమ్మ వేసుకున్న స్వెటర్‌నైతే తనకు రెడ్ స్వెటర్‌నైతే తనకు గిఫ్ట్‌గా ఇచ్చి పంపించిల్లు. సో, అప్పటి వరకు 5 పెయిర్స్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళతోటి సో, మిగతా పెయిర్స్ తోటి మళ్ళీ గేమ్ ఆడిపిస్తానికి అంటే ఎలాగో నానిను ప్రియాంక, అరుణ్ మోహన్ వీళ్ళిద్దరు వచ్చిరన్నమాట గెస్ట్‌లుగా. సో, ఎందుకంటే వాళ్ళది 'సరిపోదే శనివారం' అనే మూవీ ప్రమోషన్‌లో భాగంగా వచ్చిల్లు. సేమ్ టైమ్‌కి వచ్చిన వాళ్ళతోటి కూడా ఆట ఆడిపిస్తే బాగుంటది కాబట్టి వీళ్ళతో కూడా ఒక ఆట ఆడిపించిండు బ్లైండ్ ఫోల్డ్ అని చెప్పేసి. సో, ఈ 3 పెయిర్స్ ఏం చేసుకోవాలంటే కళ్ళకి గంతలు కట్టుకొని వాటర్ బాల్స్ ఉంటాయి. వాటి ముందు ఒక ఫ్లాస్క్ లెక్క ఉంటదనమాట టేబుల్ పైన. సో, ఒకరు వీళ్ళకు మొత్తం ఇక్కడ గైడ్ చేస్తంటే వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ వాటిని ఆ ఫ్లాస్క్‌ని ముట్టుకోకుండా చేతితోటి వాటిని పగలగొట్టేసి దానికొక మార్క్ ఉంటది. సో, ఆ మార్క్ వరకు వీళ్ళు ఫిల్ చేయాలి. ఎవరు ఎక్కువ ఫిల్ చేస్తే ముందు ఫిల్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. సో, ఈ టాస్క్‌లో ఫస్టే కిరాక్ సీత అండ్ నాగమణి కంటలో కిరాక్ సీత ఏం చేసిందంటే ఫాస్ట్‌గా పోయింది. బట్ ఆమె మొత్తానికి అక్కడ ఉన్న చైర్‌ని గుద్దుకోవడము, ఆ ఫ్లాస్క్ అనేది కింద నిలిపోయినాయి. శేఖర్ భాషను బెజవాడ బేబక్క వీళ్ళ దాంట్లో కళ్ళకి గంతలు కట్టుకుంది శేఖర్ భాష. నిజంగా చాలా బాగా ఆడిండు. ఒకవైపు తను చెప్పట్లేదు అక్కడ బెజవాడ బేబక్క ఏం చెప్పకున్నా కూడా మనోడు సెల్ఫ్‌గా ఆడిండు. చాలా బాగుందనమాట. అటువైపు ఇక నిఖిల్‌ను నెక్స్ట్ ఎవరు నిఖిల్‌ను ఇంకో పర్సన్ ఆడింది. ఎవరు నెక్స్ట్ సోనియా సింగ్ అండ్ ఆదిత్య ఓమును సోనియా. సో, వీళ్ళ దాంట్లో కూడా ఆదిత్య ఓం చాలా కొంచెం స్లోగా ఆడినాడనమాట. కరెక్ట్ ఆడలేదు. సో, వీళ్ళది గెలిచిన తర్వాతకి వీళ్ళకొచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో రేషన్. సో, సీతాను మణికంఠ ఓడిపోయారు కాబట్టి వీళ్ళకి ఓపెన్ చేసిండు నో రేషన్. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ కూడా ఉందనమాట. రేషన్ అంటే ఇంతకుముందుకు హౌస్‌లో ఎట్లుండదంటే సో, ఒక లిమిట్‌గా రేషన్ అనేది ఉండేదనమాట. సో, ఒక 10 ఎగ్స్, ఓ 5 కేజీస్ రైస్, లేకుంటే 10 కేజీస్ రైస్, లేకుంటే 2, 3 పాల ప్యాకెట్లు, టీ పొడి కొద్దిగానే. సో, ఇట్లా ప్రతి సీజన్‌లో కూడా ఏదైనా కూడా ఒక లిమిట్ తోటి ఉండే రేషన్ అనేది. బట్ ఈసారి అట్లా కాదు. మీరు ఎంత ఆడుకుంటారో అంత ఆడుకోండి, అంత సంపాదించుకోండి. ఇక్కడ లిమిట్ అంటూ మీకేముండదు. లిమిట్‌లెస్ అనమాట. అందుకని నో రేషన్ ఏంటంటే రేషన్ అంటే ఒకవేళ లిమిట్‌గా ఉంటది. బట్ ఇక్కడ నో రేషన్ అంటే మీరు ఆడే ఆట ఆడిన దాన్ని బట్టే మీకు రేషన్ వస్తది. మీరు గట్టిగా ఆడితే ఎక్కువ రేషన్ వస్తది. తక్కువ ఆడితే మామూలు రేషన్ వస్తదన్నట్టు. సో, నెక్స్ట్ 11థ్ కంటెస్టెంట్‌గా ఈ సీరియల్ దృష్టిలో చాలామందికి ఈ పర్సన్ పరిచయం అనమాట. సో, నాగపంచమి సీరియల్ లీడ్ యాక్టర్ అనమాట. సో, పృథ్వీరాజు తనది డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చిందనమాట. సో, తనకు పేరుగా విష్ణుప్రియ వచ్చింది. తను కూడా డాన్స్ పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరికీ నాకు సార్ ఏం చేసిండు ఒక ఐక్యూ టెస్ట్ పెట్టిండు. బట్ వీళ్ళకి ఐక్యూ టెస్ట్ అంత లేదని తెలిసి మనకు కూడా అర్థం అయిపోయిందనమాట. సో, ఇక్కడ చెప్పాక ఇందులో ఒక డౌట్ చెప్పాను కదా! సో, 12 పెయిర్స్ అంటే 6 పెయిర్స్ అయిపోయినాక ఆఖరికి ఏం మిగులుతారు? ఇద్దరే మిగులుతారు. సో, ఒక బడ్డీని ఇంకొక కంటెస్టెంట్ సెలెక్ట్ ఎట్లా చేసుకుంటారు? అక్కడ 3 కలర్స్ ఉంటాయి.
సో, ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇంక 2 ఎలాగుంటాయి కాబట్టి, ఈ 2 మిగతా వాళ్ళకి పోతారు కావచ్చేమో. బట్ ఇక ఎండ్ ఆఫ్ ది మనకు ఇది షో అయిపోయే టైంకొచ్చేసరికి మొత్తం 12 పర్సన్స్ అయిపోయినంక మనకు మొత్తం మిగిలింది ఇంకెవరు? ఇద్దరే కదా! ఆల్రెడీ 13 వచ్చింది. 13 కంటెస్టెంట్ వచ్చింది. సో, ఇంకొకటి కంటెస్టెంటే అక్కడ ఉంటాడనమాట. అప్పుడు ఈ 13 కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకున్న ఒకటే కలర్ కింద ఉన్న పర్సన్ హౌస్‌లోకొస్తే, మిగతా 2 కలర్స్ ఉన్న కిందున్న కంటెస్టెంట్స్ ఎవరు? ఒకవేళ ఆ కలర్స్ అవేనా? కాదా? లేకుంటే వీళ్ళు ఏ విధంగా దాన్ని చేషిళ్ళు? స్క్రిప్టెడ్ అని ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఇది కూడా స్క్రిప్టెడా? లేకపోతే వీళ్ళనేమన్నా మళ్ళీ వైల్డ్ కార్డ్‌రియా? లేకుంటే మళ్ళీ ఏమైనా సర్ప్రైజెస్ ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి గట్టిగానే ఆ విధంగా ఏమన్నా హౌస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనేది నాకు చిన్నపాటి డౌట్ ఉంది. బట్ వాళ్ళు అంతవరకు కూడా ఆలోచించలేదు నేను అనుకుంటున్నా. ఏదో మనకొకటి ఫార్మాట్ వచ్చింది. సో, దీన్ని మనం ప్లే చేసుకుంటూ పోదాం. ఈ కంటెస్టెంట్స్ మొత్తం గాని. బట్ ఎంతగా పట్టించుకుంటారో అనుకోకపోవచ్చు. బట్ మనంతా పట్టించుకుంటాం కదా! అందుకనే. సో, అప్పుడు ఈ 9 అనే పర్సను 13 కంటెస్టెంట్‌గా వచ్చింది. సో, ఈమె డాన్స్ పర్ఫార్మెన్స్ సో, ఈమెకు టాస్క్ ఇచ్చాననమాట. నాకు సార్ ఏంటిదంటే లోపల ఉన్న హౌస్‌మేట్స్ తోటి 3 కాంప్లిమెంట్స్ అయితే తీసుకోవాలన్నమాట ఈమె. సో, ఈమె సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఎవరంటే నబీల్ అఫ్రిది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అలానే మా వరంగలోడన్నమాట. సో, మా వరంగల్ పర్సను. సో, ఏవీ షూట్ కూడా తన ఏవీ అన్నమాట. సో, డాన్స్ పర్ఫార్మెన్స్ లేదు. అలా అని చెప్పేసి వరంగల్ అని చెప్పేసినంత మాత్రాన మన మీద ఫేవర్‌గా మాట్లాడతామని కాదు. ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళకే మనము సపోర్ట్ చేయడం జరుగుద్ది. సో, వీళ్ళతోటి ఇంకా లాస్ట్ ఎలాగో ఇప్పుడు 5 పేర్లు అయిపోయినాయి. సో, ఇంకా 2 పేర్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళతో కూడా గేమ్ ఆడిపియాలి కదా! సో, ఫస్ట్ పర్సన్స్‌కి ఒక గేము. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 పేర్లతోటి ఇంకో గేమ్ ఆడిపించిండు. నాని. సో, ఫస్ట్ రానా. సో, ఇప్పుడు లాస్ట్ 2 పేర్స్ తోటి ఈ గేమ్ ఆడిపిస్తానికి పిలిపించింది ఎవరినంటే సో, మన రెగ్యులర్ గెస్ట్ అనమాట. సో, ప్రతి సీజన్‌కి చివర్లో వస్తాడు. ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని వస్తాడనమాట ఈ పర్సన్ ఎప్పుడు కూడా. ముగ్గురుంటారు కాబట్టి సో, టాప్ 5 ఉంటారా? "అరే! నువ్వు రారా" అన్నట్టు అట్లా వాళ్ళందరిని టెంప్ట్ చేసే పర్సన్ ఈసారి ఎర్లీగా వచ్చిందనమాట. ఎందుకంటే సో, ట్విస్టులు, టర్న్స్ అనేది ఈసారి అప్పట్లో లాస్ట్‌లో ఉండేది. కాకపోతే ఈసారి ఫస్ట్ నుంచి ఉంటాయి కాబట్టి అని తనని పిలిచినట్టు తను చెప్పుకుంటూ పోతుండు. సో, టాస్క్ ఏందంటే నాకు సార్ హౌస్‌లోకి పోయేటప్పుడు కూడా మనోనికి చెప్పిండు. ఒక ఆట ఆడుకో బిగ్ బాస్ హౌస్‌మేట్స్ తోటి అని చెప్పేసి మనోడు డైరెక్షన్ కన్నా యాక్టింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో, ఆ విధంగా పండించిండు. సో, హౌస్‌లోకెళ్ళిన తర్వాతకి వీళ్ళతో ఒక గేమ్ ఆడిండబ్బా! సో, గేమ్ ఏంటిదంటే సో, ఫస్ట్ ఒక గేమ్ ఆడినప్పుడు ఓడిపోయినోళ్ళు, అలానే సెకండ్ గేమ్ ఆడిపోయినప్పుడు ఓడిపోయినోళ్ళు మీరు చేతులు లేపండి అని చెప్పేసి అన్నాడు. సో, ఫస్ట్ దాంట్లో ఓడిపోయిన ఎవరెవరు ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఓడిపోయింది యష్మి గౌడ అండ్ నిఖిల్. సో, యష్మి గౌడ ప్రేరణ అండ్ ఫస్టు ప్రేరణను అభయ్ ఫస్ట్ దాంట్లో. సో, సెకండ్ గేమ్‌లో ఓడిపోయింది ఎవరు కిరాక్ సీత అండ్ నాగమణికంట. సో, వీళ్ళిద్దరిని చేతులు లేపమని చెప్పిండు. చేతులు లేపిన చేతులు పైకి లేపిన తర్వాతకి ఉన్న హౌస్‌మేట్స్ కంటెస్టెంట్స్ తోటి ఒక పోలింగ్ పెట్టాననమాట. సో, ఈ 4 మెంబర్స్‌లో ఒకరు బయటికెళ్తారు. సో, బిగ్ బాస్ చెప్పింది నాకది. సో, ఇలా ఎవరైతే అన్‌డిజర్వ్డ్ అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి. సో, ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తదో వాళ్ళనైతే బయటికి తీసుకెళ్తా. సో, వాళ్ళలో ఇంకొక పర్సను మనకొస్తారని చెప్పేసి. ఈ పర్సన్ బదులు ఆ పర్సన్ వస్తాడని చెప్పేసి చెప్పిండు. సో, అందరూ కూడా షాక్ అనమాట. నాకు అనిపించింది అప్పటికే. సో, డెఫినిట్‌గా నాగమణి కంట మీదనే ఈ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం జరుగుద్దనుకున్నా. సో, అందరూ కూడా అదే చేషిల్లు. ఇంకోటేంటంటే నాకు ఆ ఓటింగ్ జరుగుతున్నంత సేపు నాగమణి కంటలో అయితే ఒక ఏడుపొచ్చిందనమాట. చాలా ట్రిగ్గర్ అయిపోయిండు పర్సను. సో, బయట పంపించిన తర్వాతకి అక్కడ ఎలాగో పూలుంటాయి కాబట్టి అక్కడికి పోయిండు. సో, జస్ట్ ప్రాంకు వేరే విధంగా ఏమనుకోకు అని చెప్పేసి అన్నాడు. సో, అలానే లాస్ట్ 2 పేర్స్ కూడా ఒక గేమ్ ఆడిపించిండు. సో, 9 అండ్ నబీల్‌కి అలానే విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్‌కి. సో, అదేంటిదంటే అక్కడ ఒకటి స్ట్రాస్ ఉంటాయనమాట. అలానే అటు నుంచి మొత్తం 4 వేరియస్ ఉంటాయి. ఒక బాల్స్ ఉంటాయి. సో, అక్కడ చిన్న హోల్ ఉంటది. సో, 4 స్ట్రాస్ వాళ్ళు తీసుకోవాలి. ఎవరు ఎక్కువ బాల్స్ ఇస్తే ఆ టీమ్ గెలిచినట్టు, ఓడిపోయినట్టు వాళ్ళకి బ్యాడ్‌నెస్ ఉంటదనమాట. సో, ఇందులో గెలిచింది 9 అండ్ నబీల్. సో, గెలిచిల్లు. సో, ఇంకోటేంటంటే దీని తర్వాతకి అందరిని అనిల్ రావిపూడికి పోయిన తర్వాతకి వీళ్ళందరినీ రూమ్ తీసుకొచ్చామనమాట. అక్కడ తీసుకొచ్చిన తర్వాతకి వీళ్ళకి చెప్పిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరందరూ పికాక్ రూమ్ సో, అంటే పికాక్ యాక్షన్ రూమ్‌కి రమ్మని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ఇక నుంచి మీకు ముందు నుంచి ప్రామిస్ చేసినట్టు మీకు ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా లిమిట్‌లెస్ ఉండే రెస్పాన్సిబిలిటీ మాది. సో, మీకు నేను మాటిస్తున్నా అని చెప్పేసి అనుకుంటూనే మీరందరికీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్తా అని చెప్పినా కాబట్టి సో, అక్కడ యాక్షన్ రూమ్‌కి రమ్మని చెప్పేసి అన్నాడు. యాక్షన్ రూమ్‌కి వెళ్ళినాక ఆడ పెద్ద బాక్స్ ఉంది. సో, ఇక్కడ ఏంటంటే టైటిల్ మనీ అంటే మనకు బిగ్ బాస్ టైటిల్ సంబంధించినటువంటి ఎంత ప్రైజ్ మనీ అనేది రివీల్ చేసిండు. సో, బట్ ఆ రివీల్ కూడా ఎట్లుందంటే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. సో, అలా చిన్న ఒక బాక్స్ లోపల దాన్ని పేల్చిన తర్వాతకి అలా ఒక జీరో సింబల్ వచ్చింది. వాళ్ళందరూ రకరకాలు అనుకున్నారు. ఆఖరికొచ్చేసినాక చెప్పిండు మీరేమనుకుంటుందో అది మొత్తం నిజమే. మీకు ఇప్పటి వరకైతే ప్రైజ్ మనీ జీరో అని చెప్పేసి అన్నాడు.
ఎందుకంటే సో ఎవ్రీ సీజన్‌లో కూడా కామన్‌గా ప్రైజ్ మనీ అనేది ఓ 35,00,000, 50,00,000 అంటే అంత జీఎస్టీ అటు ఇటు ఇయన్నీ పోంగా మొత్తం 35,00,000 అట్లా వచ్చేసేది వీళ్ళకు. బట్ ఈసారి అట్లా ఏం లేదు. సో ప్రైజ్ మనీ అనేది ఇంత అంటూ ఏం లేదు. మీరు ఎంత ఆడితే అంత గెలుచుకునే అవకాశం మీకుంటది. కాబట్టి మీరు ఆడే ఆటను బట్టి, మీరు చేసే పర్ఫార్మెన్స్ బట్టే ప్రైజ్ మనీ అనేది ఇంత ఉంటదని చెప్పేసైతే మొత్తానికైతే 'బిగ్ బాస్‌లోని' కంటెస్టెంట్ అందరికైతే ఒక చిన్నపాటి కాదు పెద్ద ఆపర్చునిటీ అయితే ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ 35,00,000 అని కాదు. అలా అని చెప్పేసి దాన్ని వీళ్ళు సరైన పద్ధతిలో ఉపయోగించుకోకపోతే ప్రైజ్ మనీ కూడా తగ్గే అవకాశం ఉంటది. సో ఇక్కడ లిమిట్‌లెస్ అంటే అది 0 కావచ్చు, 1 కావచ్చు, ఎంతైనా కావచ్చు. వీళ్ళు ఆడే ఆటను బట్టే ఆ ప్రైజ్ మనీ అనేది డిపెండ్ అయి ఉంటది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలన్నా వీళ్ళ చేతుల్లో ఉంటది. కరెక్ట్ గేమ్‌ని ఒక ప్రాసెస్‌లో వాడుకోవాలి. గట్టిగా ఆడితేనే ప్రైజ్ మనీ కూడా సో ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా ఇంకో రూపాయి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది కానీ తక్కువ అయితే వచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే వీళ్ళ ఆట మీద డిపెండ్ అయి ఉంటదనమాట. సో మొత్తానికైతే ఇది 0 అని చెప్పేసి ప్రస్తుతానికైతే మీ ప్రైజ్ మనీ 0 అని చెప్పేసుకుంటూనే ఇది ఇక్కడితో ఆగిపోదు. ఎప్పటి వరకు ఉండేది కూడా చెప్పలేను. ఏది చేసినా కూడా మీ చేతుల్లోనే ఉంటదని చెప్పేసి చెప్పినాననమాట. సో ఇది మొత్తం కనిపించినాక మీకేం అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది వీడియో. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకోటేందంటే ఇక్కడ నాగమణికంట మన ప్రోమో కూడా రివీల్ చేసిల్లు. సో ఆ ప్రోమో ఏంటిదంటే నాగమణికంటని అక్కడ సో ఇక్కడ అన్‌రిజర్వ్డ్ అనుకుంటుందో ఎవరనుకుంటున్నారో వాళ్ళను మీరు చెప్పండి అని అన్నప్పుడు ఆల్మోస్ట్ 4, 5 మెంబర్స్ మొత్తానికి నాగమణికంటను ఓటేసారనమాట. సో నాగమణికంట సో అన్‌రిజర్వ్డ్ కంటెస్టెంట్ అని చెప్పేసి. సో ఆ టైంలో ఓం రౌత్ అంట అంత పెద్దగా పట్టించుకోలేదంట మనోడిని. సో ఈ విషయాన్ని బయట గార్డెన్ ఏరియాలో వర్షం పడుతుంటే నిఖిల్ గౌడ తోటి నిఖిల్ గౌడ కాదు. నిఖిల్ తోటి నాగమణి కంటే షేర్ చేసుకుంటుండు. సో ముందు ఆ ప్రోమో కొద్దిగా చూపించిండు. దీని తర్వాతకేందంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా మనకి గొడవ అయిపోయింది. సో నాగమణి కంటే అయితే చాలా ట్రిగ్గర్ అయిపోయిండు. మరి ఎందుకు ట్రిగ్గర్ అయిందనేది మనకు సో నెక్స్ట్ తెలుస్తది. దానికి సంబంధించిన వీడియో మనం రేపు మార్నింగ్ పెట్టుకుందాం. ఇప్పటివరకైతే ఇది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.